ఎవరు మీరు? అజంతా శిల్పంలా చాలా అందంగా ఉన్నారు. ఏంటో నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా. చూడు మిస్, చూడండి, ఎప్పుడు ఆడదాన్ని అందాన్ని చూడని వాళ్ళగా అలా మాట్లాడుతున్నారేంటి? నా పేరు మిస్టర్ కాదు, రాజ్, నాగరాజ్. నీలాంటి అందమైన కన్య గులాబీలు నన్ను ముద్దుగా రాజ్ అని పిలుస్తారు. నేను ఎవరు ఎలా పిలిస్తే అది నాకెందుకు? అయినా నీలాంటి వాడి బెదిరింపులకి భయపడే పేదికిది కాదు ఈ కావేరి. కావేరి, వాట్ ఏ స్వీట్ నేమ్. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. అక్కడ అబ్బాయి అయినా సరే, ఇక్కడ అమ్మాయి అయినా సరే, గోకులంలో సీతకు సైతం స్వాగతం చెప్పి తొలి ప్రేమలోకి దించే ఈ నాగరాజ్ అంటే ఏమిటో తెలియక మాట్లాడుతున్నా. చూడు మిస్టర్, ఒంటరిగా ఆడపిల్లని చేర్పించే నీలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి తీరాల్సింది. అబ్బో, నీలో చాలా సరుకు ఉంది. ఏదో అనుకున్నాను, ఒంటరిగా ఉన్న నీతో జంట కలుద్దామని నా మనసు పదే 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 పడుతుంది. ఏమంటావు మన్నాగిని? ఏమంటానా, నలుగురిని పిలిచి నీకు దేహ శుద్ధి చేయిస్తా అంటాను. అప్పుడే ఈ కావేరి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. కావేరి, నా కోసం క్యూలో నిలబడే ప్రపంచ సుందరి యుక్తాముఖిని సైతం కాదని ఏదో ఎర్రగా బుర్రగా స్మార్ట్ గా ఉంటావని నీ దగ్గరికి వస్తే నువ్వేంటి పెద్ద అందగడ్డ ఎత్తి పక్కన పెట్టే. లోక్ మిషన్ నాగరాజ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి, లేదా రుద్రమరాయుడు వచ్చాడంటే నీ ఎంత చూస్తాడు. రాణి, వాడు వచ్చేలోపే నీ అందంతో ఆటలాడుకుని నా మగసిరిని నీకు కానుగా ఇస్తా. నాగరాజ్, నీలాంటి వాళ్ళ కోరిక తీర్చడానికి నేనేం కాదు, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను, కానీ నీకు మాత్రం పోలీసులు మేమిచ్చే డబ్బు తీసుకుని మాకు సలాం చేసుకుని వెళ్ళిపోతారు. ఈ నాగరాజ్ పేరు చెప్పితే ఆంధ్రానే గజ్జా 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 లాడుతుంది. నువ్వు ఎవరైతే నాకేంటి, అసలు నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వచ్చింది వెళ్ళడానికైతే వెళ్ళు, అంతేగాని నిన్ను నా ప్రియ కౌగిలిలో బంధించి ఖైదీలో చిరంజీవిలో నిన్ను అనుకుని నిన్ను అనువాదించి అప్పుడు వదిలేస్తాను.